హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సాటర్డే. సో నేను ఇప్పుడే లేచా. ఆల్మోస్ట్ 10:30 అట్లా అవుతుంది. సో నేనైతే ఈరోజు ఫుల్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఈవినింగ్ నాకు ఎంత వరకు వీలైతే అంత వ్లాగ్ చేస్తాను. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఎవరైనా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ మా తమ్ముడు కిచెన్లో ఏదో చేస్తున్నాడు అనమాట. సౌండ్స్ వస్తున్నాయి, పోయి చూద్దాం పడండి. ఏంద్రా కార్ లేపావు? ఏం చేస్తున్నావు? మ్యాగీ. అయ్యో మాడిపోయింది కిందంతా. నువ్వేంటి? మా మమ్మీ పూజ చేస్తుంది. పూజ చేస్తున్నావా? ఇంకా అట్లా ఒక రౌండ్ వేసేసి అందరితో మాట్లాడి ఇంకొచ్చేసి నీట్గా బెడ్ అయితే సర్దేస్తున్నా అనమాట. ఇంకా ఈరోజు ఇప్పుడే బెడ్ సర్దేసిన. ఇంకా ఈరోజు ఇదంతా సర్దాలి. మొత్తం దుమ్ము దుమ్ము వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇది కూడా సర్దాలి. ఇది చూడండి, రోజు మా ఇంట్లో ఈ పొగ సాంబ్రాణి పెడుతుంది, ఇల్లంతా పొగ. చూడు మమ్మీ ఎట్లా వస్తుందో. శుక్రవారం ఒక్కటే వేస్తాను, ఇప్పుడేమో రోజు వేస్తాను కదా. మళ్ళీ రేపు సోమవారం కదా. మ్యాగీ అయిపోవచ్చింది. వీడేం వంటలే చూస్తున్నాడు. ఏంద్రాకి పైన పడుతుంది. పైన పడితే తోలు లేస్తుంది. మాకు గిన్నెలు కడిగే బాధ తప్పిస్తాడు అనమాట వీడు. ఒక గిన్నె మిగిలిస్తాడు డబ్బర్లోనే. మమ్మీ అయితే మిషన్ కుట్టుకుంటుంది. ఇంకా సో నేను అందుకే నేను ఎట్లా ఖాళీగానే ఉన్నా కదా, అందుకే నేనే ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేద్దామని స్టార్ట్ చేస్తున్నా. ఇటు కన్స్ట్రక్షన్ నాయిస్ భారీగా వస్తుంది. మీకు కనిపిస్తుందా? కిటికీలోంచి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, కానీ సౌండ్స్ అయితే ఇక్కడికి వస్తున్నాయి దారుణంగా. ఇంకా నేనైతే పని చేయడం అయితే స్టార్ట్ చేసేసా. ఫస్ట్ అయితే సాంగ్స్ పెట్టేసుకున్నాను అనమాట. నీట్గా సాంగ్స్లో స్పీకర్లో సాంగ్స్ పెట్టేసుకొని ఇంకా మమ్మీ అంట్లన్నీ తోము పెట్టేసింది. ముందు అయితే అవన్నీ సర్దేస్తున్నా ఇంకా వంట స్టార్ట్ చేసే ముందు. ఎందుకంటే నీట్గా లేకపోతే అసలు కుక్ కూడా చేయాలనిపించదు. అందుకే ఇంకా ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నా అనమాట. దాని తర్వాత ఇంకా కర్రీ. నేనైతే ఇక్కడ ఈరోజు సాటర్డే ఇంకా ఓన్లీ వెజ్ కాబట్టి వంకాయ కర్రీ చేద్దామని స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే నీట్గా అన్నీ కట్ చేసి పెట్టేసుకుని తర్వాత స్టార్ట్ చేస్తాం. మనకు ఒకేసారి ఒక సైడ్ అది ఒక సైడ్ ఇది చేయడం అయితే అస్సలు రాదు. అందుకే ముందే నీట్గా మనకి ఏమేమి కావాలి ఏంటి అని అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నా. యాక్చువల్లీ సాటర్డే అస్సలు తినాలనిపించదు, ఎందుకంటే నాన్ వెజ్ ఏమి ఉండదు కాబట్టి. మిగతా డేస్ అయితే అట్లీస్ట్ ఆమ్లెట్ అన్నా వేసుకోవచ్చు, కానీ ఇంకా అట్లీస్ట్ వీక్లో వన్స్ అన్నా పూర్తిగా వెజ్ అంటే ఇంకా ఈరోజే అనమాట. ఇంకా కర్రీ కూడా స్టార్ట్ చేసేసాను. రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఉడికిపోయింది అనమాట మంచిగా. ఇంకా కర్రీ కోసం ఆనియన్స్, టమాటో, అలాగే వంకాయలు, చింతపండు కూడా నానబెట్టేసాను. వంకాయ పులుసు చేస్తున్నాను అనమాట నేను. ఇంకా కర్రీ కూడా చేసేస్తున్నా ఒక పక్క. ఇక్కడైతే ఇంకా మంచిగా ఆఫ్టర్నూన్ తినేసి పడుకునేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ నాప్ వేసా. ఈరోజు వీకెండ్ ఎలాగో సాటర్డే కాబట్టి మంచిగా పడుకొని ఇంకా లేచాను. ఇప్పుడే నిద్రపోయి లేచా నేను. ఆఫ్టర్నూన్ తిన్నాను, ఇంకా ఫుల్ నిద్ర వచ్చేసింది అనమాట. పడుకునేసా. జస్ట్ ఇప్పుడే లేచా. నేను సర్దాలి ఫస్ట్. ఈ ఫోటో ఫ్రేమ్ అయితే నా బర్త్డేకి గిఫ్ట్ అనమాట. ఇది మీకు ఇప్పుడు చెప్పాను. మొత్తం ఎంత దుమ్ము వస్తుంది చూడండి, ఎట్లా వస్తుంది. యాక్చువల్లీ ఇంట్లో ఇంకా కర్టన్స్వి అవి పెట్టలేదన్నమాట. దానివల్ల దుమ్ము ఫుల్గా వస్తుంది. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టిన వాటి ప్రోడక్ట్స్ అన్నిటి మీద కూడా ఫుల్ దుమ్ము పట్టేసింది అనమాట. ఇంకా అందుకే ఎట్లా చిన్నగా ఓపిక చేసుకొని మొత్తం అయితే క్లీన్ చేస్తున్నా నేను. క్లీనింగ్ అయితే డన్, కంప్లీటెడ్ ఫైనల్లీ. ఉదయం నుంచి చేద్దామని అనుకుంటానే ఉన్నా. నా బద్ధకానికి నేను చేయకుండా ఫైనల్లీ సర్దేసిన అయిపోయింది. డన్.
ఇంకా ఆకలేస్తుంది, బయట నుంచి ఏమైనా తెప్పించుకుందాం అనుకున్నాను, కానీ ఇంకెందుకు పాస్తా ఉన్నాయి కదా అనేసి నేనే చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే స్పైసీగా చాలా బాగా వచ్చింది. ఇంకా మంచిగా చేసుకొని కూర్చొని తింటున్నా నేనే. ఇంకా ఇప్పుడు తిన్నామంటే ఇంకా నైట్ ఏం తినము. ఇంక ఇక్కడ షార్ట్స్కి కొన్ని తీద్దామనేసి వీడియో వీకెండ్లోనే ఎక్కువ తీస్తాం కాబట్టి ఇంకొక స్టార్ట్ చేసాము. ఇక్కడ ఒక రెసిపీ చేస్తున్నాము. యాక్చువల్లీ బిర్యానీ చేయడానికి కూడా ఇంత కష్టపడలేదన్నమాట, దీనికి అన్ని కష్టాలు పడ్డాం. ఇది ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసి ఉంటాను. ఒక డెజర్ట్ ట్రై చేసాము, దానికి కస్టర్డ్తో చేసామన్నమాట. అదేమన్నా చక్కగా వచ్చిందంటే అది కూడా లేదు, లాస్ట్కి అది కూడా ఫెయిల్ అయిపోయింది. అలాగే వేడి దీంట్లో పోసేసరికి మా కప్పు కూడా పగిలిపోయిందనమాట ఒకటి. సో ఇంకా మోస్ట్లీ వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది అనమాట. ఇంకా నైట్ ఫ్రెష్ అయిపోయి పడుకునేసాను నేను. మీరైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.